ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం దేవుని వాక్యం చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించుకుందామండి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి యేసు ప్రభువారిని మనము ఆరాధనలోకి వెళ్ళే ముందుగా మరి దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత దేవుని వాక్యం చేత మనం నింపబడి ప్రేరేపించబడిన వారమై మరి ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని 9వ వచనాన్ని ఈ 2 వచనాలు మాత్రమే మనము మనందరం కలిసి చదువుకుందామండి. మనందరం కలిపి చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మొదట చదువుదాం. ఆ తర్వాత 9వ వచనాన్ని మనందరం క్షమించండి, ఆ తర్వాత 6వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. 6వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. 2, 6 ఈ 2 వచనాల్ని మనము కలిసి చదువుదామండి. మొట్టమొదటిగా 2వ వచనాన్ని చదువుదాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అలాగే 6వ వచనాన్ని కూడా చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా యేసు ప్రభువారు నా జీవితంలో చేసిన మేలులకై ఆయన ఎంతగానో హృదయమారా మనం ఆయన స్తుతించబద్ధులమై ఉంటున్నామండి. అందుకని దేవాతి దేవుడు చేసిన మేలులను ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము అది మనం వివరించినా లేక మనం బ్రతికినంత కాలము ఆయన స్తుతించినా ఇంకనూ మనం ఆయనకు రుణస్తులుగానే ఉంటున్నామండి. ఎందుకు అంటే దేవుడు చేసిన మేలులు అంత గొప్ప మేలులు మానవుడి కొరకే చేశారు. అందుకనే దేవుడు చేసిన మేలులు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయో వాటిని వివరించి మనం చెప్పలేమండి. అందుకనే దావీదు అంటాడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అంటాడు ఆయన. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుని యొక్క ప్రజలుగా మరి దేవుడు నా జీవితంలో చేసిన మేలులకై ఉపకారములకై ఆయనకి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువారు ఈ లోకానికి ఏ రీతిగా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చింది ఎందుకు అంటే మనలాంటి పాపాత్ములైన వారిని రక్షించడం కొరకే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. 7 దినాలలో మరి క్రీస్తు యొక్క జన్మదినం యొక్క వేడుకలు ఎంతో ఘనంగా చేస్తున్నారు ఈనాడు క్రైస్తవులు, ఈనాడు ప్రపంచం అంతటా కూడా. కానీ ఎలాగుంది అంటే క్రీస్తుని వారి జీవితంలో కలిగి లేకుండా వారు క్రీస్తును చూపించాలి అనుకుంటున్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, యేసు ప్రభువారు మనల్ని అందరినీ కూడా ఎందుకు రక్షించాడు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అంటాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమండి. 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. సరే, యేసు ప్రభువారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. గుణాతిశయములను అంటే యేసు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అంటే ఆయన గుణాలని ప్రచురము చేయ నిమిత్తం తెలియచేయడం. ఏంటి ఆయన గుణం?
ఆయన గుణంలో ఒకటి ప్రేమ, క్షమాపణ. అంతేనా? ఏంటండి బాబు మీరు రెండు చెప్పే ఆగిపోతున్నారు. యేసు ప్రభువారు ఎలాంటి వాడు అంటే ఒకటి ప్రేమ, రెండు క్షమించగలిగిన గుణం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ఇంకా ఇంకా ఆయన గురించి ఇంకా అని చూసారా? అంటే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఈ రోజున యేసు ప్రభువారికి గుణాతిశయములను ప్రచురము చెయ్యాలి అంటే ఆ సుగుణములను వీరు కలిగి ఉండాల. నేను ఒక మాట మీకు చెప్తాను. ఈరోజు యోహాను సువార్త 12వ అధ్యాయంలో గ్రీసు దేశం నుంచి కొంతమంది జ్ఞానులైన వారు యేసు ప్రభు దగ్గరికి అంటే వచ్చి ఆయన శిష్యులైన ఫిలిప్పుని ఒక మాట అడిగారు. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అన్నారు వాళ్ళు. సరే, ఆ మాట ఎప్పుడైతే ఫిలిప్పుని అడిగారో అదే మాటను తీసుకుని వెళ్ళి యేసు ప్రభువారితో తన శిష్యుడైన ఫిలిప్పు చెప్పాడు. అయ్యా, గ్రీసు దేశం నుంచి కొంతమంది మనుషులు వచ్చారు, వారు నిన్ను చూడాలనుకుంటున్నారు, కాబట్టి మరి నీ అనుమతి ఏంటి, రమ్మంటావా వద్దంటావా అని అడిగారు. సరే, అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పాడు అంటే ఫిలిప్పుతో, గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోయిన తర్వాత అలాంటి గింజలు ఎక్కడైనా బ్రతుకుతాయి, అలాంటివి ఎక్కడైనా పుడతాయి అని వారితో చెప్పు అన్నాడంతే. ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్ళి ఆ మాట చెప్పాడో వారు యేసును చూడకుండానే వెళ్ళిపోయారు. చూడాలని వచ్చిన వారు చూడకుండానే వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటారు వాళ్ళు? ఆయన వద్దన్నాడా? లేదు. రమ్మన్నాడా? లేదు. రమ్మని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? గోధుమ గింజలకు ఒక గింజ భూమిలో పడి చచ్చిపోయిన తర్వాత అలాంటి గింజలను ఎక్కడైనా చూడొచ్చు అని చెప్పిన ఆ మాట వారు విని ఎందుకు వెళ్ళిపోయారు అంటారు? ఎక్కడైనా దేవుణ్ణి చూడొచ్చట. అవునా? ఎలా చూడొచ్చు? మీరు అన్నారు కదా అది. ఇప్పుడు యేసుప్రభువారు ఎలాగున్నాడంట? యేసుప్రభువారు ఎక్కడున్నాడట? ఇప్పుడు మనందరం అంటున్నాం యేసుప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి మీరు. యేసుప్రభువారు ఎక్కడున్నాడు ఇప్పుడు? మనలోనే ఉన్నాడు. సరే, ఇప్పుడు మనలోనే ఉన్నాడు. మంచి మాట చెప్పిన సరే, మనలోనే ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు అంటే? మనలోనే ఉన్నాడు, మనతోటే ఉన్నాడు. ఇప్పుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని ఎలా చెప్తాం? అంతేనా? యేసుప్రభువారు ఎక్కడ ఉన్నాడంటే మనలో ఉన్నాడట, మనతో ఉన్నాడట. ఇప్పుడు మనలో ఉన్న యేసుప్రభువారిని లోకం ఎక్కడ చూడగలుగుతుంది? మన ద్వారా. అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభువారిని ఎక్కడ చూడగలుగుతున్నారు అంటే లోకం మనలో చూడాలనుకుంటుంది. అంటే ఇప్పుడు యేసుప్రభువారి గుణాలను ఇప్పుడు ఎవరు కలిగి ఉండాలా? మనం కలిగి ఉండాలా. యేసుప్రభు యొక్క గుణాలను మనము కలిగి లేకుండా మనం యేసుప్రభువారిని లోకానికి ఎలా చూపించగలం? ఏదో పాటలు పాడేసినంత మాత్రానికి, ఏదో పండగ చేసుకున్నంత మాత్రానికి యేసుప్రభువారిని మనలో ఉన్నట్టు మనం చూపించలేం. ఈనాడు క్రైస్తవులందరూ కూడా యేసుప్రభువారిని నమ్ముకొని దేవుడు మాతో ఉన్నాడని చూపిస్తున్నారు. వారితో ఉన్నాడు అయితే వారి క్రియలను మారాలి, వారి జీవితము మారాలి. జీవితము మార్పు చెందకుండా వారు యేసుప్రభువారిని చూపించలేరు. యేసుప్రభువారిని చూపించాలి అంటే ఆయన సుగుణములను లేదా ఆయన గుణాలని వేరు కలిగి ఉండాలి. మనము క్రీస్తుని కలిగి ఉండకుండా మనం క్రీస్తుని చూపించలేం. అందుకనే దేవుడు యేసుప్రభువారు ఈ లోకానికి మొట్టమొదటిగా రావడానికి గల కారణం ఏంటి అంటే ఇదే కారణమండి. ఏంటి ఆ కారణము అంటే యేసుప్రభువారిని కలిగినేని ఈ లోకానికి అంటే ఈ మనుషులకి యేసుప్రభువారిని కలిగి ఉండే ఆధిక్యతను కలిగించాడట ఆయన. అందుకనే మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ మొదటి మాట మనం చదివాం. ఏమన్నాడంటే చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగుని చూచుచున్నారు. సరే, చీకటిలో నడుచువారు గొప్ప వెలుగుని చూస్తున్నారట. అంటే యేసుప్రభువారు రాకముందు వరకు చీకటిలోనే ఉన్నారట. యేసుప్రభువారు వచ్చిన తర్వాతే మనుషులకి వెలుగు ప్రకాశించిందట. చూడండి,
అంటే అంతకుముందు ఎందుకు చీకటి అంతకుముందు వెలుగు ఎందుకు లేదు? యేసుప్రభువారు వచ్చిన దగ్గర నుంచే వెలుగు ఎందుకు ప్రకాశించబడుతుంది? ఈ లోకంలో మరి అనేక మంది ఈ అరుణోదయ కాంతి అంటే దేవుని యొక్క వెలుగు వారి లేని పరిస్థితుల్లో ఉన్నారు. సరే, మీకు ఏ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం అండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యములను విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అటివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీదు చూతురు. సరే, అరుణోదయము వారికి కలగలేదట. దేవుని యొక్క వెలుగు అనేది వారు చూడలేదు. ఎందుకు అంటే ఆ దినాల్లో ఉన్న మనుషులందరూ కూడా అజ్ఞాన కాలములో ఉన్నారు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాని కాలం అంతా కూడా అజ్ఞాన కాలముగా పెట్టాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం అండి. 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించెను. యేసు ప్రభువారు రాకముందు అది అజ్ఞాన కాలము. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఇది జ్ఞానము కలిగిన సమయం, కాలము. అప్పటికి ఇప్పటికీ చాలా జ్ఞానం ఉంది. అందుకనే ఈ రోజున యేసు ప్రభువారు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడో తెలియకపోతే ఆయన ఎలాగ ఆరాధన చేయగలరు? ఈరోజు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారు. ఏంటి క్రిస్మస్ ఆరాధనలు? అక్కడ క్రీస్తు లేకుండా ఆరాధన చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది వాట్సాప్లో పెడుతున్నారనమాట ఈ క్రిస్మస్ గురించి. మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఈ క్రిస్టియన్ చాలామంది గ్రూపుల్లో పెడుతున్నారు. అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అన్న ఏం పెట్టో తెలుసా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్రిస్మస్ అనేది ఇచ్చుట. అందుకని అసలు ఈ క్రిస్మస్ ప్రారంభించిన వాళ్ళు ఇదే మొదటగా చేశారన్నమాట. క్రీస్తుని దేవుడు ఈ లోకానికి ఒక వరముగా అనుగ్రహించాడు. కాబట్టి తన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువారిని మనకు ఒక వరముగా అనుగ్రహించాడనమాట. ఒక ఈవిగా మనకిచ్చాడు. మరి ఇప్పుడు యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని ఒక ఈవుగా అనుగ్రహించినప్పుడు, ఒక వరముగా అనుగ్రహించినప్పుడు, యేసు ప్రభువారిని కలిగిన మన అందరము కూడా యేసుని ఇతరులకు మనం కూడా అనుగ్రహించాల. అందుకనే వాళ్ళు అన్నారంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే సమర్పణ, త్యాగము. ఈరోజు క్రిస్మస్ చేసే వాళ్ళందరూ కూడా త్యాగం చేస్తున్నారా, సమర్పణ చేస్తున్నారా, లేకపోతే సంపాదించుకోవడానిక? నిజంగా చూస్తే యేసు ప్రభువారిని కలిగిన వారందరూ కూడా ఈనాడు సంపాదన కొరకే చేస్తున్నారే తప్ప క్రిస్మస్ అనేది నిజంగా సమర్పణతో కాదు. ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పి అన్ని సంఘాల్లో అందరికీ భోజనాలు పెడుతున్నారు కదా. మీకు ఒక మాట చెప్తాను. దైవజనుడు భక్సింగ్ గారు ఆయన ఒకసారి మరి ఆస్ట్రేలియాకి ఆయన్ని ఆహ్వానం చేశారన్నమాట. మొట్టమొదటిసారిగా ఆయన్ని ఆహ్వానం చేశారు. ఆస్ట్రేలియా లేకపోతే అది కెనడా, ఎక్కడో ఒక దేశం ఆహ్వానం చేసిందనమాట. అప్పటికి అమెరికాలో భక్సింగ్ గారు పరిశుద్ధ సమాజ కుడుకులు జరిపిస్తున్నాడు. పరిశుద్ధ సమాజ కుడుకులు జరిపిస్తూ ఉంటే అక్కడికి ఆ దేశం నుంచి కొంతమంది క్రైస్తవులు వచ్చి యేసు ప్రభువారిని ఆళ్ళ దేశానికి కూడా రమ్మని ఆహ్వానం చేశారు.
రమ్మని ఆహ్వానం చేసినప్పుడు మేము కూడా పరిశుద్ధ సమాజ కొడుకులు పెడతాం, మీరు రావాలి అన్నారు. అప్పుడు భక్సింగ్ గారు ఏం చెప్పారంటే, నేను రావాలి అంటే 2 షరతులు ఉన్నాయి అని చెప్పాడట. ఆయన ఏం చెప్పాడంటే, మొదట నేను దేవుడి చిత్తాన్ని తెలుసుకొని మీ దేశం రావాలా వద్దా అనేది నేను చెప్తాను. 2వ షరతు ఏంటంటే, నేను మీ దేశానికి కానీ వస్తే పరిశుద్ధ సమాజ కొడుకులు మీరు పెట్టినప్పుడు ఏ రుసుము కూడా మీరు తీసుకోకూడదు. అంటే ఏ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు తీసుకోకూడదు అన్నాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఈ రిజిస్ట్రేషన్ ఫీజులే ఎక్కువ సంపాదించేసేవారట. ఈ మీటింగ్లు అందరూ ఎందుకు ఆడుతున్నారు తెలుసా? నన్ను ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అన్నా, ఒక సేవకుడు అప్పులో ఉన్నాడన్నా అన్నాడు. ఏమయ్యా సేవకుడు అప్పులు చేయడం పెట్టి తప్పు కదా అన్నాను. అందుకే కదన్నా అప్పులు తీర్చడం కొరకే మీటింగ్లు పెడుతున్నాడు అన్నాడు ఆయన. అప్పులు తీర్చడం కొరకే మీటింగ్లు పెడుతున్నాడట. అదేంటి అప్పులకి మీటింగ్లకి ఏ సంబంధం ఉంది, అసలు దీనికి ఏం సంబంధం ఉందంటే, భలే చెప్పారన్నా అన్నాడు. ఏంటి చెప్పంటే, విశ్వాసులట ఎప్పుడు డబ్బులు ఎత్తారట? మీటింగ్లు ఎడితేనే డబ్బులు ఎత్తారట. మీటింగ్లు ఎట్టకపోతే డబ్బులు ఎవరు ఎట్టారు? ఇలా చూడండి, అది ఈరోజు పాస్టర్లు ఎలా తయారయ్యారంటే మీటింగ్లు పెడితేనే డబ్బులు ఇస్తారట. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెలకు ఒక మీటింగ్ని పెడుతున్నారట. నెలకు మీటింగ్ అని చెప్తే వీళ్ళు మీటింగ్ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి కదా. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే ఈయన ఏం చేస్తాడు? ఈయన ఆ డబ్బుల్లోనట కొంత డబ్బులు మిగిలించి అప్పులు తీర్చుకున్నట్ట, కొంత డబ్బులు మిగిలించి వీళ్ళకి భోజనాలు పెడతాడట. చూడండి అంత తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. ఈనాడు క్రైస్తవ సేవ అనేది యేసు ప్రభువుని ఎలాగ చూపిస్తున్నారు అంటే సమర్పణ కాదండి, సంపాదన. సరే, సంపాదన. అందుకని నిజమైన క్రీస్తు యొక్క క్రిస్మస్ అంటే ఏంటంటే సమర్పణ. నువ్వు క్రీస్తుని కలిగి ఉండి ఏమి సమర్పించావు? నువ్వు ఏమి సమర్పించావు? కానీ నేటి దినాలలో మనుషులు ఎలాగున్నారో తెలుసా? ఎంత అమాయకులైన ప్రజలు చూడండి ఎలాగున్నారో తెలుసా? ఏదో లోకం ఎలాగుందో తెలుసు. మీకు సామెత చెప్తాను. లోకలు అంటారు, ఈతకాయ ఇచ్చి తాటికాయ పట్టిపోతారట. లోకం ఎలాగుంది తెలుసా? ఇచ్చేదేమో ఈతకాయట, పట్టుకుపోయేదేమో తాటికాయట. ఇప్పుడు పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? మీ అందరికీ క్రిస్మస్ వేడుక ఆరాధన అని చెప్పి భోజనాలు పెడుతున్నారండి అంటున్నారు. భోజనాలు ఎట్టి ఒక్కొక్కరికి ఇంటికో కవర్ ఎత్తున్నారు. ఇంటికో కవర్. భోజనాలు చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కవర్లో డబ్బులు ఎట్టి తేవాల. ఒక కూరలు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ దేవుడిని నమ్మని నమ్మకపోని ఊరంతా కవర్లు ఇచ్చేస్తున్నారు. ఊరు అందరికీ భోజనాలు ఎట్టేస్తున్నారు. ఏమి సంపాదిస్తున్నారు తెలుసా? వీళ్ళు ఏంటి చేసే సేవ అంటే వీళ్ళ సమర్పణ పోయింది, సంపాదించుకోవడం మొదలెట్టేశారు. ఇది క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? క్రీస్తుని కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా వాడు క్రీస్తుని చూపించాలి, లేక సమర్పణ కలిగి ఉండాలి. అటువంటి సమర్పణే నీకు లేనప్పుడు నువ్వు దేవుని బిడ్డవేంటి? నువ్వు క్రిస్మస్ చేయడం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్పాను, పండగలు అనేవి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు రమారమి 7-8 పండగలు ఉన్నాయి. వాళ్ళకి 7-8 పండగలు ఖచ్చితంగా వారు ఆ పండగలు చేయాలి. ఎందుకు పండగ చెయ్యాలి అంటే వాళ్ళకి చెప్పాడు, నేను మీకు చేసిన మేలును మర్చిపోకుండా ఉండడం కొరకు మాత్రమే పండగ. నేను చేసిన మేలులు మీరు మర్చిపోకుండా ఉండడం కొరకే మీరు పండగలు చెయ్యాలి అని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ పండుగలు నిర్ణయించాడు. పండుగలు చేసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి చాలా బాధించారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకా మీ పండగలు నాకు వద్దు. ఈ పండగల వల్ల నాకు వెక్కసమైపోయింది. ఇంకా నాకు ఇలాంటి పండగలు మీరు చేయొద్దు. నిజమైన పండగ ఏంటి అంటే మీ బ్రతుకు మారడమే నాకు నిజమైన పండగ. ఇక నాకు పండగలు చేయొద్దు, నాకు నైవేద్యములు తీసుకురావద్దు, నాకు బలి అర్పణలు కూడా నాకు వద్దు. మీరు అర్పించిన కోడుల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము నాకు వెక్కసమైపోయింది అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆయన అన్నాడా లేదా అనేది బైబిల్ నుంచే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము
11వ వచనం అండి. 11వ వచనం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బావుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. ఇంకా నాకు ఇలాంటివి ఏం అక్కర్లేదు. చూసారా, ఇలాంటివి నేను తేవద్దు అంటున్నాను. సరే చూడండి, తర్వాత ఏం చెప్తారు? కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్ణము, దానిని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. సరే, ఇలాంటిది నాకు అక్కర్లేదు. నిజమైన పండుగ ఏంటో తెలుసా? క్రీస్తుని కలిగి ఉన్న వారందరూ ఒక దగ్గర కూడుకోవడమే ఆయనకి నిజమైన సంతోషం అండి. నిజంగా దేవుడు సంతోషం ఏంటో తెలుసా? క్రీస్తుని కలిగిన దేవుని యొక్క బిడ్డలనేవారు దేవుని సన్నిధిలో ఆయన ఎక్కడ కూడుకున్నా అలాంటి యథార్థముగా కూడుకున్న వారిని బట్టి ఆయన ఆనందించే దేవుడు, ఆయన సంతోషించే దేవుడు ఆయన. అందుకనే ఈ రోజున యేసు ప్రభువారిని కలిగిన వారుగా ఉంటున్న నీవు నేను కూడా నిజమైన క్రీస్తు యొక్క జన్మదినము అనేది లేక క్రిస్మస్ అని చెప్పుకుంటున్న వేళ్ళు, నిజంగా క్రిస్మస్ అంటే క్రీస్తుని కలిగి ఉండి నువ్వు క్రీస్తుని ఇతరులకు చూపించడమే నిజమైన క్రిస్మస్. నీలో క్రీస్తు లేకుండా, నువ్వు క్రీస్తుని కలిగి ఉండకుండా ఇతరులకు నువ్వు క్రీస్తు గురించి చెప్పడం అనేది అది వ్యర్థం అన్నమాట. అందుకని నేటి దినాలలో మరి క్రైస్తవ మతముగా ఒక సిద్ధాంతములోనికి వెళ్ళిపోయారు. కాబట్టి మతములో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటివి చేస్తూ రావాల్సిందే. మన సహో సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ అన్నారు, అన్న ఈ దినాల్లో మనోళ్ళు కూడా అంటే బక్సింగర్ ఫెలోషిప్ అని చెప్పుకుంటున్న వారు, ఎబ్రోనన్ సహవాసం చెప్పుకుంటున్న వాళ్ళు కూడా క్రిస్మస్ చేస్తున్నారు. అసలు బక్సింగర్ అసలు ఎప్పుడైనా అలా చేసాడా? అసలు బక్సింగర్ ఎందుకు ఎప్పుడైనా సరే ఆయన ఏదైనా పెడితే అది ఆ సందర్భంగా ఒక ప్రత్యేకమైన కూడికగా పెట్టాడే తప్ప అది క్రిస్మస్ ఆరాధనదే చేయలేదు. దేవుని ప్రజల రోజు సెలవు కాబట్టి అందరూ ఎక్కడికి వెళ్తారు? ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకొని అది దేవుని సన్నిధిలో దేవుడు వాక్యం వినడం మంచిదని ఆ రోజున వారు ప్రత్యేక కూడికను పెట్టేవారు, లేకపోతే ఏదో ఒక మీటింగ్ కలిగి ఉండేవారు తప్ప క్రిస్మస్ అనేది లేదు. కానీ నేటి దినాల్లో మన సంఘాల్లోనే క్రిస్మస్ ఆరాధన లేకపోతే క్రిస్మస్ మీటింగ్లు అని చెప్పుకుంటున్నారు. ఇది ఎంత అవమానము అని చెప్పారు. నిజమే. మరి ఆ రోజుల్లో లేనిది ఈ రోజుల్లో ఎందుకుంది అంటే, ఎందుకు అంటే మనుషులను మనం పోగొట్టుకోకుండా మనుషులను పోగేయాలి అంటే మనుషులకి పండగలు కావాలి. శరీర సంబంధమైన సంతోషం ఎక్కడైతే ఉంటుందో మనుషులు అక్కడ ఉంటారు. శరీర సంబంధమైన సంతోషం లేదనుకోండి మనుషులు. చూడండి, ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఊరిలో కూడా వారి యొక్క గ్రామ దేవతలకు పండగలు చేస్తారా లేదా? పండగలు చేసినప్పుడు ఏం చేస్తారు? పండగలు పోగ్రాలు పెట్టడం అన్నమాట. పోగ్రాలు ఎందుకు పెడతారు తెలుసా? జనాల్ని పోగేయడం కొరకు అంతే. మన ఊర్లో పండగకి ఎన్ని లక్షల మంది వచ్చారు. ఇవన్నీ ఎందుకు? ఈ పోగ్రాలన్నీ ఎందుకు? వాళ్ళకి సంతోషించడానికి, శరీరం సంతోషించాలి. ఆయా రకాలైన డ్యాన్సులు, ఆయా రకాలైన ప్రోగ్రామ్స్ ఎందుకు పెడతారంటే వచ్చిన వాళ్ళు సంతోషించాలా. శరీర సంబంధమైన సంతోషం ఉంటే అది నిజమైన పండగ. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? క్రిస్మస్ అనేది శరీర సంబంధమైన పండగ కాదు. క్రిస్మస్ అనేది ఆత్మ సంబంధమైన పండగ. క్రీస్తును నువ్వు నిజంగా కలిగి ఉంటే అది నిజమైన క్రిస్మస్. క్రీస్తును నువ్వు కలిగి ఉండకుండా నువ్వు క్రిస్మస్ చేయడం అనేది అది గుడ్డితనం అన్నమాట. అది గుడ్డితనం. ఎందుకో తెలుసా? ఈ లోకమంతా కూడా చీకటిలోనే ఉంది, గుడ్డితనంలోనే ఉంది.
అందుకనే ఈ చీకటి కలిగిన చోటలను వెలిగించడం కొరకే ఆ దేవుడు ఈ భూలోకానికి మొదట వచ్చాడు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే ఈ లోకములో ఉన్న చీకటిలో ఉన్న మనుషులందరినీ కూడా ఆయన వెలిగించి ఒక గొప్ప వెలుగుని చూడాలని, ఒక గొప్ప ఆ మార్పును కలిగి ఉండాలని యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం గల మొదటి కారణం అండి. కానీ ఈ రోజుల్లో మనుషులు ఏమైపోయారంటే తినడం, తాగడం, ఆడడంలోనే వీళ్ళు నిమగ్నం అయిపోయారు. సరే, ఈ రోజుల్లో దేవుడు సంఘాల్లో, దేవుడు మందిరాల్లో కూడా లోకము ప్రవేశించిందండి. లోకం ప్రవేశించింది. ఎలాగుందో తెలుసా? దేవుని మందిరాల్లో కూడా తినడం, తాగడమే ఉందండి. దైవభక్తి పోయింది. దైవభక్తి పోవడం వల్ల శరీరం ప్రవేశించింది. శరీరానికి ప్రవేశించడం వల్ల ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే తినడం, తాగడం, ఆడడం కోరుకుంటుందన్నమాట. అందుకనే లోకము దేవుని యొక్క సంఘాలుగా చెప్పబడుతున్న దేవుని యొక్క ప్రజల మధ్యకు వచ్చేసిందండి. అందుకనే నేటి దినాల్లో ప్రజలందరూ కూడా శరీర సంబంధమైన సంతోషాన్ని కోరుకుంటున్నారే తప్ప ఆత్మ సంబంధమైన సంతోషాన్ని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుని మందిరాల్లో ఒక ఆయన చెప్పాడు, మన మందిరాల్లో కూడా ఈ చిన్నపిల్లలకు ర్యాలీలని, చిన్నపిల్లలతో డ్యాన్సులు వేయించడం అని, ఇంకా అలా చిన్నపిల్లలతో మొదలెట్టి యూత్ దాకా వచ్చారు. ఈవిడ యవనస్తులతో కూడా ఈ సిట్లు వేయింటున్నారనమాట. ఇలాగ వేయించి ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడితో ఆగుతారా? ఇంకా ఆగే ప్రసక్తి లేదండి. రోజు పెరుగుతుంది. అంటే ఏంటి? మనుషులను ఆకర్షించాలి, మనుషులను ఆకట్టుకోవాలి. మనుషులను ఆకర్షించుకోగలిగితే మనం ఈ లోకంలో సంపాదించుకోగలుగుతాం. మనుషులు లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకనే ఈ భూమి మీదకి యేసు ప్రభువారు ఆయన ఏదో మనుషుల్ని ఆకర్షించాలని తను ఎప్పుడూ కోరలేదు. ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఎవడైనా నా యొద్దకు వచ్చాడు అంటే, నా యొద్దకు వచ్చిన వాడు ఎవరైనా సరే నా తండ్రి చేత ఆకర్షించబడితేనే తప్ప ఎవడునూ నా యొద్దకి రాలేడట. యేసుప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటేనంటే ఎవరు వస్తారట? దేవుడు ఆకర్షించితేనే కానీ. దేవుడు ఆకర్షించలేబట్టి ఈయన ఆకర్షించలేడా? చూడండి కదా. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 44 వచనం అండి. 44 వచనం. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనుకుడి, ఒకడు నన్ను తన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. సరే, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. అందుకని అంటున్నాడు, నా దగ్గరికి ఎవరైనా రావాలి అంటే నా తండ్రి చేత ఆకర్షించబడిన వాడై ఉండాలా. నా తండ్రి చేత ఎవరైతే ఆకర్షించబడ్డాడో నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుని చేత ఆకర్షించబడిన వారై ఉండాలన్నమాట. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన ఏదో అద్భుతాలు చేసి, ఏదో ఆశ్చర్యమైన సంగతులు చేసి జనాల్ని తన వెంట తిప్పుకోలేదు. అలాగ చేసి యేసు ప్రభువారు మనుషుల్ని ఆకర్షించలేదు. ఒకవేళ మనుషులు ఆయన్ని వెంబడించారు అంటే ఆయన చేసిన కార్యాలు బట్టి ఆయన వెంబడించారేమో కానీ ఈయన మాత్రం వారిని ఆకర్షించలేదు. అందుకనే నేటి దినాలలో మరి లోక సంబంధమైన ఆకర్షణీయమైన పరిస్థితులు ఉంటేనే కానీ జనాలు కూడా దేవుని యొక్క మందిరానికి, లేక దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుడి యొక్క సహవాసాన్ని పొందడానికి ఇష్టపడతా లేదండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తుని కలిగి ఉన్న మనము నిజమైన క్రిస్మస్ చెయ్యాలి అంటే నువ్వు నిజంగా సమర్పణ అంటే యేసు ప్రభు యొక్క గుణాతిశయములను చూపించు. యేసు ప్రభు యొక్క గుణాతిశయాలను నీలో కలిగి ఉండి నువ్వు క్రీస్తుని చూపించగలిగితే క్రీస్తు ప్రతిరోజు క్రైస్తవుడికి అదొక పండగ లాంటిదట. అందుకనే అంటే ఈ లోకములో అందరికంటే ఎక్కువగా సంతోషము ఆనందముతో ఉండేవాళ్ళు ఎవరు అంటే ఒక క్రైస్తవుడేనంట. ఎందుకు అంటేనంట వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు
వాళ్ళకి బాధలు వచ్చినప్పుడు కూడా సంతోషిస్తారట. ఎందుకు అంటే వాళ్ళ కష్టాల్లో బాధల్లో కూడా ఎందుకు సంతోషించగలరంటే కష్టాల్లో బాధల్లో కూడా క్రీస్తు వారితో ఉంటాడు కాబట్టి. యేసు ప్రభువారు నిజంగా మన కష్టాల్లో మన బాధల్లో ఉన్నాడని గుర్తించగలిగితే అప్పుడు కూడా మనం సంతోషిస్తాం. అందుకని మనం చాలాసార్లు ఎలాగుంటాం తెలుసా? మనం సుఖంగా నెమ్మదిగా బ్రతుకుతున్నాము అంటే, మనకి ఏ కష్టాలు బాధలు లేకుండా మనం బ్రతుకుతున్నాము అంటే మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది. దేవుడు నాకు ఎందుకు ఇలాంటి సుఖం అనుభవించేలాగా చేశాడు, నేను ఇలా సుఖం అనుభవిస్తున్నాను అంటే ముందుకు నాకేదో సమస్య ఉంది. సరే, మీకు ఈ మాట చూపిస్తుంది. అవునా కాదా అనేది మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము. దేవుడు యెషయా చేత ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాటను ఆయన పంపించాడు. ఆయన ఏం పంపించాడో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9-10 వచనాలండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9-10 వచనాలు. సుఖాసక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఇంకా ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యకలారా, వణుకుడి. నిర్విచారణులారా, తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనుబట్ట కట్టుకొనుడి. సరే, ఆయన చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే వీళ్ళు ఎలాగున్నారట? నిశ్చింతగా సరే సుఖం సుఖాశక్తిని అనుభవిస్తున్నారట. అందుకని వీళ్ళు చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు సుఖాన్ని అనుభవిస్తూ మీరెంతో మరి చక్కటి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కదా. మాకు కష్టాలు లేవు, మాకు బాధలు లేవు, మేము ఎంతో చక్కగా బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నారు కదా. ఇంకొక సంవత్సరంనకు మీకు తొందర కలగబోతుంది. ఆ దినాలలో మీ పంటలు పాడైపోతాయి, మీకు కష్టాలు వస్తాయి, మీరు బాధలు అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు గోనుబట్ట కట్టుకుని దుఃఖాక్రాంతులారై మీరు నా దగ్గర ఏడవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు. కానీ సంతోషం ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తారండి? ఏడవరు కదా. అన్నీ బాగుంటే ఎందుకు ఏడుస్తారు? ఏమీ లేకపోతే ఏడుస్తారేమో కానీ అన్నీ బాగుంటే ఏడవరు. అందుకని దేవుని బిడ్డలకి అన్నీ కలిగి ఉన్నారు అంటే వీళ్ళకి భయం వేస్తూ ఉంటుందన్నమాట. దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తున్నాడు? ఈరోజు మాకు ఏ కష్టాలు బాధలు లేకుండా మేము బ్రతుకుతున్నాము అంటే ముందుకు ఏదో ఉంది. నీకో మాట చెప్తాను. ఏలియా మరణాపేక్ష కలిగిన వాడే బద్రీ వృక్షం కింద కూర్చొని ఆయన మహాశోకంతో దుఃఖక్రాంతుడై ఏడుస్తున్నాడు అన్నమాట. యెజెబెలు రాణి చంపేస్తానని. ఎప్పుడైతే యెజెబెలు రాణి చంపేస్తానని చెప్పిందో ఏలియా మహాశోకంతో ఏడుస్తూ ఆయన విచారంతో ఉంటే అలా ఏడుస్తూ నిద్రపోయాడు. నిద్రపోయిన వాడిని దేవుడు తన దూతను పంపించి ఏలియాను లేపాడు. ఏలియా, ఇక్కడ నువ్వేమి చేయుచున్నావు అని అడిగితే ఏలియా చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజల్లో నేను ఒక్కడిని మాత్రమే ప్రవక్తగా మిగిలి ఉండగా నన్ను కూడా యెజెబెలు రాణి చంపేస్తానన్నది కాబట్టి మరణాపేక్ష కలిగిన వాడినై ఆమె చేతిలో చచ్చిపోయే కంటే నీ చేతిలో చావడం మంచిదని నేను ఇక్కడికి వచ్చాను. నన్ను ఇక్కడ నువ్వు చంపే, ఇంకా నన్ను ఆ యెజెబెలు రాణిలో చేతిలో నేను చావకూడదు, చస్తే నీ చేతిలో చావాలి కానీ ఆమె చేతిలో చావకూడదని ఏలియా ఆయన ఎంతో దుఃఖాక్రాంతుడై ఆ వేదన పడుతున్నప్పుడు దూతతో చెప్పాడు. అప్పుడు దూత అన్నది, ఏలియా, ఎందుకు నువ్వు విచారంతో ఉన్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? దీనికోసమా? ముందు లేచి నువ్వు భోజనం చేయని చెప్పింది. భోజనం చేశాడు. మళ్ళీ ఏలియా పడుకున్నాడు. మళ్ళీ లేపింది, ఏ ఏలియా మళ్ళీ తిను అంది. మళ్ళీ పెట్టింది, మళ్ళీ తిన్నాడు. ఇప్పుడు చెప్పాడు, నీకు ఎందుకు పెట్టానో తెలుసా? నువ్వు తినేసి పడుకోవడం కాదు, నీకు నేను ఎందుకు పెట్టాను తెలుసా? నువ్వు తినేసి పడుకోవడమే పెట్టలేదు. నువ్వేం చేయాలి తెలుసా?
సీదోను పట్టణంలో సారేపతి అనే గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళాలి నువ్వు, అక్కడికి వెళ్ళి నువ్వు అని చెప్పాడు. ఏలియా ఎన్ని రోజులు వెళ్ళాడట? 40 రోజులు నడిచాడట. పగలు రాత్రులు నడుస్తూనే ఉన్నాడట ఏలియా. అంత దూర ప్రాంతం ఆయన వెళ్ళడం కొరకు 40 రోజులు నడిచాడట. ఆ 40 రోజులు నడవడానికి ఏలియాకు ముందు దేవదూత చేత దేవుడు ఆహారాన్ని పంపించి అతనికి పెట్టాడనమాట. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అంటే మన వల్ల ఆయనకి ఏదో పని ఉంది. మనకి ఊరికినే పోషిస్తా లేదు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులుగా మన పిల్లల్ని అందరిని ఎందుకు పోషిస్తున్నాం? మన పిల్లలు మనం అందరూ ఎందుకు పోషిస్తున్నాం? మనం ఏమి ఆశించకుండా పోషిస్తున్నాం. వాళ్ళని చంపేస్తాం. మళ్ళీ మన అలాగని అలాగన్నారంటే మనం ఎందుకు పోషిస్తున్నాం తెలుసా? రేపు మీ వల్ల మాకు అన్నీ కావాలా, మీరే తీర్చాలి మాకు. అందుకని మిమ్మల్ని ఇప్పుడు పోషించేది. ఎందుకంటే రేపు మమ్మల్ని చూస్తారని ఇప్పుడు మిమ్మల్ని పోషించేది. మీరు మమ్మల్ని చూడరు అనుకుంటే మిమ్మల్ని పోషించం మేము. అలాగే దేవుడు కూడా మనల్ని ఎందుకు పోషిస్తున్నాడు అంటే మనతో ఆయనకు పని ఉంది, మనం ఆయనకు ఉపయోగపడాలా. అందుకని దేవుని యొక్క ప్రజలుగా మన కష్టాలు వచ్చినప్పుడు సంతోషంగానే ఉంటాం, సుఖం వచ్చినప్పుడు కూడా సుఖంలోనే కూడా మనం ఎక్కువ సుఖమే అనుభవించడానికి ఇష్టపడం. కానీ దేవుని బిడ్డలు కూడా ఎలాగుంటారు తెలుసా? సుఖంలోనూ కూడా కష్టాలను అనుభవిస్తారట. ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకప్పుడైతే మనం నడిచి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆనాడు భక్సింగ్ గారు ఎలా సేవ చేశారట? నడిచి సేవ చేశాడట. ఆ రోజుల్లో సేవ అతనితో ఉన్నవాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు అన్ని వసతులు అప్పుడు లేవు. కాబట్టి వారు నడిచి ఎక్కువ దూరం ప్రయాణం చేసుకుని నడుచుకుంటూ వెళ్ళేవారు. ఈ రోజుల్లో నడవలసినంత అవసరత మనకు లేదు. కాలు తీసి కాలు వేస్తే చాలు, మనకి ఏదో ఒక వాహనం దొరుకుతుంది, మనం చేస్తున్నాం. కాబట్టి ఎందుకు సుఖం అనుభవించకూడదు? మనం ఎందుకు సుఖం అనుభవం? దేవుడు అన్నీ ఎందుకు ఇచ్చాడు? ఆయన మనం సుఖపడడానికి కదా ఇచ్చాడు. అందుకనే ఈ రోజు మనం ఎంత సుఖపడుతున్నామో అన్ని జబ్బులు తెచ్చుకుంటున్నాం. నేను కొండపల్లి వెళ్తూ ఉన్నప్పుడు, అంటే ప్రతిసారి లక్షవారం ప్రార్థన కానీ ఎప్పుడైనా మీటింగ్ కానీ వెళ్తున్నప్పుడు బస్సును ఆపుతూ ఉంటారు. ఒక్కొక్క ఊరికి 3 స్టాపులు 2 స్టాపులు. ఆ డ్రైవర్ తిట్టుకుంటాడనమాట, ఇంత చిన్న ఊరికి కూడా ఇంత స్టాప్ ఇక్కడ ఆపాడంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొకరు దిగి వాళ్ళు మనకు ఆపుతున్నారు. ఏమ్మా 2 అడుగులు ఇక్కడి నుంచి చేయలేవా అంటాడు. ఏమన్నా తెలుసా? బస్సు ఎందుకు ఉంది? ఆపడానికే కదా అంటున్నారు. బస్సు ఎందుకు ఉంది? నువ్వు ఆపడానికే కదా. మళ్ళీ మేము ఇక్కడ దిగి మేము ఎందుకు నడుస్తాం? అసలు మనుషులు నడ్డానికి ఇష్టపడతలేదు, ఎవరింటికాడ వాళ్ళు దిగడానికే ఇష్టపడుతున్నారట, నడ్డానికి ఇష్టపడతలేదండి. నిజమే. ఈరోజు ఏ ప్రయాణమైనా సరే ఇంటి దగ్గర ఆగాలన్నమాట. 2 అడుగులు ఇంటికి వెళ్ళి కూడా నడ్డానికి ఇష్టపడతలేదు. చూడండి, ఎందుకు నడ్డానికి ఇష్టపడతలేదని శరీరాన్ని శ్రమపరచడానికి ఇష్టపడతలేదు. శరీరానికి సుఖ పెట్టే కొలిది ఏమవుతున్నాయి? జబ్బులు వచ్చేస్తున్నాయి. అర్థమైందా? మన శరీరాన్ని ఎంతో సుఖపెడుతున్నామో అన్ని రోగాలు తెచ్చుకుంటున్నాం. అందుకన్నాడు, దేవుని బిడ్డలకు సుఖం వచ్చింది అంటే వాళ్ళు సుఖంగా ఉండడానికి ఇష్టపడరట. ఎందుకు ఇష్టపడరో తెలుసా? సుఖంగా నేను కానీ బ్రతికాను అంటే నేను క్రైస్తవునే కాదు అనుకుంటారట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 వచ్చినవండి, 5-6 వచ్చినవండి, 5వ అధ్యాయము 6 వచ్చినవండి. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. అదట, సుఖభోగముల యందు ప్రవర్తించినది అది బ్రతుకుచుండియు చచ్చినదై ఉంటుందట. దేవుని బిడ్డలట ఎప్పుడూ సుఖభోగాన్ని అనుభవించడానికి ఇష్టపడరట. ఎంతున్నా సరే శ్రమ పడ్డానికే ఇష్టపడతారట. అవునా? అవునా కాదా? ఈరోజు ఎన్ని జిమ్ములు వచ్చాయి చూడండి, ఎన్ని వ్యాయామశాలలు వచ్చాయో చూడండి, ఎన్ని యోగాలు వచ్చాయో చూడండి. ఇవన్నీ ఎందుకు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి కనీసం 1 గంట సేపు అన్న మీరు
ఎక్సర్సైజ్ చేయండి, కనీసం రోజుకు ఒక అరగంట సేపు అయినా నడండి, పరిగెట్టండి. ఇప్పుడు రోడ్ల మీద ప్రతిరోజు చూడండి 4:30 నుంచి 5:30 వరకు 6 గంటల వరకు రోడ్డు మీద తిరుగుతున్నారు జనాలందరూ కూడా. కారణం వాకింగ్కి వెళ్తున్నారు. కారణం ఎందుకో తెలుసా? శరీరాలకి శ్రమ లేకపోవడం వల్ల. మీరు శ్రమ పడ్డండి, ఎక్సర్సైజ్ చేయండి. మీకు ఆరోగ్యం ఎక్కడుందంటే మీరు కష్టపడడం వల్లే. అందుకని క్రైస్తవుడు ఎప్పుడూ కూడా సుఖపడ్డానికి ఇష్టపడ్డాడు. ఎంత శ్రమ పడ్డానికి ఇష్టపడతాడో అంత సుఖంలోకి వెళ్తాడండి. అందుకని మన సుఖం ఎక్కడుందో తెలుసా? మనం చచ్చిపోయిన తర్వాతే మన సుఖం. బ్రతుకుండగా మన సుఖం అనుభవించకూడదు. అందుకన్నాడు ప్రభువుని ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందరూ మృతులు ధన్యులు అని వ్రాయమని చెప్పడనట. ఎందుకంటేనట వారు తమ ప్రయాసములమాని విశ్రాంతి పొందుతున్నారట. మన విశ్రాంతి ఎక్కడంటే మనం చచ్చిపోయిన తర్వాతే. ఈ భూమి మీద అంటూ మనకి విశ్రాంతి, మనకు సుఖం అనేది ఉండకూడదన్నమాట. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకెన్ని అవస్థలు, ఎన్ని దేవుడు మనకు కలిగించినా అన్నిటిలో కూడా మన సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడం, కానీ కష్టాన్ని అనుభవించడానికి ఇష్టపడతాం. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం ఎంత కష్టపడతామో అంత సుఖాన్ని అనుభవించగలుగుతాం మనం చనిపోయిన తర్వాత. ఈ భూమి మీదే కానీ మన సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తే మనం చనిపోయిన తర్వాత చాలా శ్రమ అనుభవిస్తామండి. అందుకనే క్రైస్తవుడికి బహుమానం ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న శ్రమలే మనకు బహుమానం. కష్టపడడానికి ఇష్టపడు. అందుకనే ఈ రోజున దేవుడు అనేది ఏంటంటే, దేవుని ప్రజలు అనేవారు ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ఇష్టపడరు, దుఃఖపడడానికి ఇష్టపడతారన్నమాట. శ్రమ పడడానికి ఇష్టపడతారు. ఎందుకు వీళ్ళు శ్రమ పడడానికి ఇష్టపడుతున్నారు అంటే ఈ శ్రమలే వారికి సంతోషంగా మారుస్తాయేమో కానీ సుఖం అనేది వారి దుఃఖానికే తీసుకొచ్చే కారణం అది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే, యేసు ప్రభువారిని ఎలాగైతే దేవుడు మనకు ఒక ఈవిగా అనుగ్రహించాడో, సమర్పణగా మనకు చేశాడో మన గురించి, మనము కూడా మన జీవితాన్ని యేసు ప్రభువారి కొరకు అటువంటి సమర్పణ చేయాలి. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మా ప్రాణాత్మ దేహములను సజీవము బలిగా నీకు అప్పగిస్తున్నాం. దేవుడికి నిన్ను నీవుగా సమర్పించుకోవడమే నిజమైన త్యాగం అన్నమాట, నిజమైన క్రిస్మస్ అన్నమాట. ఏంటి నిజమైన క్రిస్మస్ అంటే, యేసు ప్రభువారిని తండ్రి నీ కొరకు ఒక బలిగాను అర్పణముగాను నీ కొరకు అనుగ్రహించాడే. మరి నువ్వు యేసు ప్రభువారిని కలిగి ఉన్న నువ్వు నేను మనమేమి సమర్పించాం యేసు ప్రభువారికి? మనమేంటి దేవుడికి ఇచ్చింది? అందుకే దేవుడు అంటాడు, ఈ లోకములో నీ డబ్బు నాకు ఇస్తేనే కాదు. మనం ఏమనుకుంటామంటే మనందరం కూడా దేవుడికి మన దశమ భాగాలు ఇస్తే మన పని అయిపోయినట్టే అనుకుంటాం. మనం అనుకునేది ఏంటంటే, మన దశమ భాగాలు దేవుడికి ఇచ్చేస్తాం కదా, ఇక మనకు ఇంకేం దేవుడికి మనం రుణపడి ఉన్నామంటాం. కానీ దేవుడు అంటాడు, నేను లేనోడినా నువ్వు నాకు ఇచ్చేది. నువ్వేదో నాకు డబ్బులు ఇచ్చేస్తే నీ రుణం తీరిపోయింది అనుకోకు. డబ్బులు ఇస్తే నీ రుణం తీరలేదు. నా రుణం ఎలా తీర్చుకుంటావో తెలుసా? నా కొరకు నువ్వు ప్రయాసపడాలా, నీ సమయాన్ని నాకు ఇవ్వాలి, నీ శక్తిని కూడా నాకు ఇవ్వాలి. ఒక డబ్బే కాదు నువ్వు నాకు ఇచ్చేది, నీ సమయము, నీ శక్తి, ఇది నాకు నువ్వు ఉపయోగించాలి. నీ శక్తి, నీ బలము నాకు ఉపయోగించడం, నీ సమయాన్ని నాకు ఉపయోగించినప్పుడు ఒక డబ్బు ఇవ్వడం వల్ల నాకు ఉపయోగం ఏంటి? కాబట్టి ఈ రోజు నిజమైన సమర్పణ అంటే ఏంటో తెలుసా? నిన్ను నీవుగా దేవుడి కొరకు జీవించడం కొరకే సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. ప్రభా, నేను బ్రతుకు దినాలన్నీ లేక నేను జీవించిన కాలమునంతట్లో కూడా నీ కొరకే నేను జీవిస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, ఇది నా నిబంధన. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో కానీ దేవుడు తన నిబంధన చేయించాడు. దేవుడు వారితో ఒక ప్రమాణము చేయించేవాడు. ఏమనంటే, నేను బ్రతుకు దినములన్నిట కూడా నా దేవుణ్ణి తప్ప మరి ఏ దేవుణ్ణి నేను సేవించను, మీరు ప్రమాణము చేయండి అనేవాడు. వాళ్ళందరూ అన్నారు ఆమేన్ అనేవారు ఆ మాటకి. అంటే దాని అంతటికి మేము సమ్మతించాము. దేవుడికి నేను నీవుగా ఏ రీతిగా సమర్పించుకోగలుగుతున్నావు? ఏ రీతిగా నువ్వు దేవుడి కొరకు ప్రతిష్ఠించుకున్నావు? దేవునికి అర్పించిన నీ ప్రతిష్ఠ ఏది? నిబంధన ఏది? ప్రమాణం ఏది? కాబట్టి ఏ రోజైనా
యేసు ప్రభువారి యొక్క జన్మ రోజు అని చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటున్న లోకంలో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ కొరకు నా తండ్రి నన్ను ఒక వరముగా అనుగ్రహించాడు, ఒక ఈవిగా నేను మీకు దొరికాను, నన్ను కలిగి ఉన్న నువ్వేమి సమర్పణ చేయగలుగుతున్నావు? నువ్వేం చేయగలుగుతున్నావు? ఒకవేళ అలాగూ నువ్వు చేయలేదు ఎట్లా నన్ను నువ్వు కలిగి లేవు, నన్ను కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నావే తప్ప, నువ్వు చెప్పుకుంటున్నావే తప్ప నేను లేని నీలో అంటున్నాడు ఆయన. అందుకనే యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల మొదటి కారణం ఏంటంటే ఈ లోకాన్ని వెలిగించడం కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. లోకంలో ఉన్న ప్రతి మనిషిని వెలిగించాలనుకున్నాడట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం 1-9. యోహాను సువార్త అండి. యోహాను సువార్త ఆయన లోకము 9వ వచనం అండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. చూసారా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించాలనుకుంటుందంట. అందుకనే ఈ లోకంలోనికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే ప్రతి మనిషిని వెలిగించాలని, ప్రతి మనిషిని వెలిగించాలని. అప్పుడు దాకా మనిషి వెలుగులో లేడా అంటే లేడు, వెలుగులో చీకటిలోనే ఉన్నాడు వాడు. ఎందుకు చీకటిలో ఉన్నాడు? ఏంటి చీకటి అంటే చీకటి అనేది మానవునికి గ్రుడ్డుతనం కలిగించిందంట. గ్రుడ్డుతనం కలిగించిందంట. మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు మన కళ్ళు కనపడుతున్నాయి లేదా? మనందరికి కళ్ళు కనపడుతున్నాయి కదా. పగలు మనకు ఎలా కనపడుతున్నాయి, రాత్రుల్లో కూడా మనకు ఎలా కనపడాలా? అదే కదా, కళ్ళు కనపడే వాళ్ళకి పగలు ఎలా కనపడుతుంది, రాత్రుల్లో కూడా అలా కనపడాలా. రాత్రుల్లో వస్తే చీకటి అవుతుంది, పగలొత్తే వెలుగు అవుతుంది. ఏమంటారు, మనకు రాత్రులతో కళ్ళు పోతున్నాయి ఏంటి? చీకట్లో కళ్ళు కనిపించవంట. ఎందుకు కనిపించవు? పగలు కనపడుతున్నాయి కదా, మరి చీకట్లు ఎందుకు కనపడవు? వెలుగు లేదట. వెలుగు లేకపోతే చీకట్లో కళ్ళు కనపడవా? చీకట్లో అంటే వెలుగు లేనందు కారణాన్ని బట్టి కళ్ళు కనపడతలేదట. నిజమే కదా. మరి పగలే ఎందుకు కనపడుతున్నాయి? వెలుగు ఉందని కనపడుతున్నాయంట. ఇప్పుడు పగలేమో వెలుగు ఉందని కనపడుతుందట, రాత్రులేమో చీకటి ఉందని కనపడతలేదట. అసలు కళ్ళు గుడ్డియా లేకపోతే చీకటే కళ్ళు గుడ్డిదనం కలిగేసిందా? చీకటే కళ్ళకి గుడ్డితనం కలిగించిందట. ఏ చీకటి కళ్ళకి ఎందుకు గుడ్డితనం కలిగజేసింది? ఇక్కడ మీకు చెప్పారు కదా. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. చీకటి మనుషుల యొక్క కళ్ళకు గుడ్డుతనం కలిగించిందంట. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం అండి. క్షమించండి, 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలగజేసిన గనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనం కలిగించిందంట. చీకటి ఎందుకు కళ్ళు గుడ్డితనం కలిగిస్తుంది? వెలుగెందుకు చీకటిని అంటే వెలుగులో కళ్ళు ఎందుకు కనపడుతున్నాయి? మీ అందరికీ తెలుసు. రిఫ్లెక్స్ పడుతుంది. ఓకేనా? అందుకనే ఈ రోజులో అంత లేజర్ ట్రీట్మెంట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు కంటిలో ఒకప్పుడులాగా ఈ రోజుల్లో లెన్స్ వేసేస్తున్నారు కదా. కంటిలో లెన్స్ వేస్తున్నారనమాట. చిన్న గ్లాసు లాంటిది అమరుస్తున్నారు కంటిలో. ఈ లెన్స్ ఎప్పుడైతే వేస్తున్నారో చచ్చేదాకా ఇంక లెన్స్ని ఇక అవసరం లేదు, మార్చవలసిన పని లేదు. ఈ గ్లాస్ లాంటిది అనమాట. మన కంటిలో రెటీనా ఉందట. అవును కదా. ఈ రెటీనా చేసే పని ఏంటి? దాని మీద వెలుగు కంటి మీద పడగానే అది రిఫ్లెక్స్ కొడుతుంది. నువ్వు దేన్నైతే చూడగలుగుతున్నావో దాన్ని అది నీకు చూపించగలుగుతుంది. చీకటికి ఏమి లేదు,
రిఫ్లెక్స్ కొట్టే వెలుగు కంటికి తగలతలేదు కాబట్టి అది చూపిస్తలేదు నీకు. అర్థమైందా? ఈ లోకంలో చీకటి మనుషుల కన్నులకు గుడ్డితనం కలిగించిందంట. అంటే ఎలాగో మీకు చెప్తాను. దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుణ్ణి ఎరగలేని వారికి వీళ్ళిద్దరికీ తేడా ఏంటో చెప్తాను మీకు. దేవుణ్ణి ఎరిగిన వారు అంటే ఎలాగుంటారు, దేవుణ్ణి ఎరగలేని వారు అంటే ఎలాగుంటారు. అంటే చీకటిలో ఉన్నవారు ఎవరు, వెలుగులో ఉన్నవారు ఎవరు? ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇక్కడ మొదటి మాట చెప్పాం. మొదట ఏమనంటే, చీకటి అతని కన్నులకు గురుడితనం కలగజేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అంటే చీకటి మనిషికి గురుడితనం కలిగజేసింది. వెలుగు ఉండడం వల్ల ప్రతి మనిషిలోనికి వచ్చి ఆ వెలుగు మనిషిని వెలిగించగలుగుతుంది. ఎప్పుడైతే కంటి మీదకి ఆ వెలుగు కొడుతుందో, ఆ రిఫ్లెక్స్ కొట్టడం వల్ల మనకి లోకంలో ఉన్నాయి కనబడుతున్నాయి, అంతే కదా. సరే, ఈ వెలుగు వల్లేమో కనబడుతున్నాయి, చీకటి వల్లేమో కనబడతలేదు. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరగలేని వారికి ఈ రెండు విషయాలు మనకు తేడా తెలియాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరు ఆరాధించగలుగుతారు, ఎవరు ఆరాధించలేరు. ఈ లోకంలో ఉన్న దేవుణ్ణి ఎరగిన మనుషులను చూడండి. దేవుణ్ణి ఎరగిన మనుషులు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి పెద్ద తప్పని అనిపించదు. ఎందుకు అనిపిస్తలేదు వాళ్ళకి? వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎందుకు తప్పు అనిపించదు? వాళ్ళకి మనస్సాక్షి లేదు. ఇంకా వాళ్ళు ఈ వెలుగునొద్దకు రాలేదు కనుక. ఇంకా లోకములో ఉన్నవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఎందుకు తప్పు అనిపిస్తలేదు? దేవుని మాట, దేవుని ఆత్మ లేదంటారా? దేవుని ఆత్మ లేదు గనుక రాలేదు. అదండి అసలు కారణం ఏంటో తెలుసా? అది అసలు లోకమంతా పాపంలో ఉన్నప్పుడు పాపం చేసేవాడికి పాపం ఎలా కనిపిస్తుందో చెప్పండి. తప్పులు చేసే వాళ్ళకి తప్పులేమో అనిపించు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఎవరిని అడుగు, అమ్మ ఇలా చేయడం తప్పు అన్నావు అనుకో, నేను ఒక్కరిదానే చేస్తున్నానా, ఒక్కడనే చేస్తున్నానని అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? ఒకవేళ ఎవరినైనా అడిగామనుకోవాలి, ఏమంటారు? లోకమంతా అలాగే చేస్తున్నారు, నేను చేయడంలో తప్పే ఉంది అంటున్నారు. వాళ్ళకి పెద్ద తప్పులు కాదు. అందుకని లోకంలో ఎన్ని చెడుతనాలు చేసినా లోకంలో అది చెల్లుతుంది, లోకంలో చెల్లుతుంది. ఎందుకంటే లోకమంతా అలాగే ఉంది కాబట్టి. కానీ లోకంలో ఉన్న దేవుని యొక్క బిడ్డ ఏ చిన్న పొరపాటు చేసినా తనకు మాత్రం తప్పని తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? వెలుగు అతనికి అన్నీ చూపిస్తుంది. అందుకని చీకట్లో మనకు ఎలాగైతే కనపడదో, వెలుగులో మనం అన్నీ ఎలాగైతే చూడగలుగుతున్నామో, యేసు ప్రభువారిని నమ్మిన ప్రతి వ్యక్తికి కూడా, రక్షించబడి మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో చేసే ప్రతి పొరపాటు తనకు అలా తెలుగుతూనే కనపడుతూనే ఉంటుందట, వదులుతుంది. ప్రతి చిన్నది కూడా. ఎందుకో తెలుసా? మనం వెలిగించబడ్డాం కాబట్టి వెలుగులో మన పాపాలన్నీ కనపడుతున్నాయి. అందుకే దేవుడు అంటాడు, చీకట్లో ఉన్నవారి పాపాలన్నిటినీ దేవుడట ఒకరోజు వెలుగులోనికి తీసుకొస్తాడట. అవునా? వెలుగులో తీసుకొస్తాడట. వెలుగులోనికి తీసుకొచ్చి వాళ్ళు చేసినవన్నీ ఒకరోజు చూపించి వాళ్ళకి తీర్పు తీరుస్తాడట. మరి ఇప్పుడు నీవు వెలిగించబడిన నీవు నేను కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? వెలుగులో ఉన్నాము కాబట్టి ప్రతి దానిని మనం ఇక్కడ సరి చేసుకుంటున్నాం. అవునా? వెలుగులో ఉన్నాం కాబట్టి మన ప్రతీదీ కనపడుతుంది కాబట్టి కనిపించే ప్రతి దానిని ఇక్కడే సరి చేసుకుంటున్నాం. ప్రభా నిజమే, నేను ఇలా చేశాను, ప్రభా నేను ఇలాగ ఉన్నాను, ఇగో ప్రభా నేను ఇలా చేయకూడదు, లేకపోతే మాట్లాడకూడదు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ చేశాను, నన్ను క్షమించు అని ఇక్కడే మనం క్షమాపణ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, చీకటిలో ఉన్న మనుషులు ఎలాగున్నారు అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఏమీ తప్పు అనిపిస్తలేదు. ఒకప్పుడు లోకమంతా ఎలాగుంది అంటే యేసు ప్రభువారు రాకముందు దాకా కూడా అలాగే పాపములోనే ఉన్నారు. సరే, నేను ఒక మాట అడుగుతాను, యేసు ప్రభువారు ఎందుకు భూమి మీదకి రావాలా? రావాల్సిన అవసరం ఏముందంటారు? యేసు ప్రభువారు భూమి మీదకి ఎందుకు రావాలా? రావాల్సిన అవసరం ఏముంది? పాప విమోచన. ఇంకా
తండ్రితో సమాధానపరచ. యేసుప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరత ఏముంది? పాప క్షమాపణ అంటున్నారు. ఇంకా అంతకుముందు పాప క్షమాపణ లేదా? విమోచన లేదు. అదే పాప క్షమాపణ, విమోచన లేదు. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలకి ఆనాడు తండ్రి అయిన దేవుడు వాళ్ళకి ఇదే విమోచన చెప్పాడు కదా. తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలట? పాప పరిహారార్థ బలి అర్పించాల. ఒక కోడిని కానీ, ఒక ఎద్దుని కానీ, మేకని కానీ, గొర్రెని కానీ తీసుకుని వెళ్ళి, అంతకే లేని పేదవాడైతే పావురాన్ని, గువ్వనైనా అర్పించాల. అలా చేస్తేనే కానీ వాడు పాప విమోచన లేదు. మరి ఆనాడు ధర్మశాస్త్రం అంతా ఉన్నప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేసి వాళ్ళు పాప పరిహారం పొందేవారు కదా. మరి ఎందుకు యేసుప్రభు రావాలా? అందుకనే బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చెప్తాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఈ ప్రధాన యాజకుడు ఏటేటా మన పాపముల విషయంలో మళ్ళా బలి అర్పించడం అనేది ఇక లేదు. ఆ రోజుల్లో ఎలాగున్నదంటే తప్పు చేయడం, బలి అర్పించడం, తప్పు చేయడం, బలి అర్పించడం, తప్పు చేయడం, బలి అర్పించడం, ఇలాగ వాళ్ళ జీవితాంతం ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోయారు. నిజమైన అంటే పూర్తి విమోచన లేదు వాళ్ళకి. దేవుడు అన్నాడు, ఇంక వీళ్ళు ఎప్పటికి మారుతారు? ఇంక ఇదేనా వీళ్ళది? ఇలా కాదు. ఇలాంటి బలియాగము ద్వారా కాదు, కానీ ఒక నిత్యమైన విమోచన వీళ్ళు కలిగించాలి. అది కలిగించాలి అంటే నేనే ఈ భూమి మీదకి వెళ్ళాలి అని ఏ నిబంధన అయితే మొదటి నిబంధన చేశాడో ధర్మశాస్త్రాన్ని, దాన్ని నెరవేర్చి మరలా రెండవ నిబంధన చేశాడు. ఇప్పుడు యేసుప్రభు వారు చేసిన నిబంధన ఏంటో తెలుసా? యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే ఒక మనిషి పరిశుద్ధుడిగా చేయబడతాడు తప్ప కోడుల రక్తం ద్వారా కానీ, మేకల ఎడ్ల యొక్క రక్తం ద్వారా మనిషి మారడు అని చెప్పాడు ఇంకాయన. అందుకనే ఈరోజు కూడా మనం అంటాం, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా వారు దహన బలిని అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు యేసు ప్రభువారిని అంగీకరించకపోవడం వల్ల వాళ్ళకి పాప విమోచన లేదు. వాళ్ళకి నీకు నాకు కలిగిన ఆ విమోచన వాళ్ళు యేసుని నమ్మలేదు కాబట్టి, యేసు ప్రభువారిని నువ్వు నేను నమ్మడం వల్ల ఈ పాప విమోచన దొరికింది. ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే మనందరినీ పాపము నుండి విడుదల చేయడం కొరకే. అందుకని యేసుప్రభువారు మన సువార్తలో చెప్తూ ఉంటాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చినట్లు యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదట. పాపులైన వారిని అందరినీ రక్షించడం కొరకు యేసుప్రభువారు ఈ భూమి మీదకి రావడం అంటే శాశ్వతమైన విమోచన కలిగించాడు. ఆయన పూర్తి విముక్తిని కలిగించాడు. యేసు ప్రభువారిని కలిగిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ వెలుగు ప్రవేశించగలుగుతుంది. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ వెలుగు ద్వారా చీకటిని మానవుడు దూరం చేసుకుంటున్నాడు. అందుకంటారు కదా, వెలుగు ఎక్కడైతే ప్రకాశించగలుగుతుందో అక్కడ చీకటి లేదట. చీకటి ఎక్కడైతే ఉందో అక్కడ వెలుగు లేదట. ఈరోజు నీ నా జీవితంలో యేసు ప్రభువారిని మనం కలిగి ఉండడం వల్ల, ఈ నిజమైన వెలుగుని మనం పొందడం వల్ల ఆ యేసు ప్రభువారు మన బ్రతుకుని వెలిగించాడండి. ఈరోజు మనం జీవితం వెలిగించబడింది. ఈ వెలుగులో మనం వచ్చాం కాబట్టి మనలో ఉన్న ప్రతి చీకటిని మనం తీసివేసుకున్నాం. ప్రతి పాపాన్ని బయటకు గెంటేసుకున్నాం. ప్రభా ఇదిగో ఇది నీకు విరోధమైనది, ఇది నా నుండి దూరం చేయి. ప్రభా ఇదిగో నేను ఎలా జీవిస్తున్నాను, ఇది నా నుండి దూరం చేయి. నాలో ఇలాంటి బలహీనతలు ఉన్నాయి, ఇవి నా నుంచి దూరం చేయి. ఎందుకంటే యేసు ప్రభువారిని కలిగిన తర్వాత మనం చేసే ప్రతీది దేవునికి విరోధమైనవని మనకు కనపడుతున్నాయి. అన్నిటినీ దేవుడి నుంచి దూరం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ లోకంలో ఉన్న చీకటిలో ఉన్నవారు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా అది వాళ్ళకి పాపముగా కనపడతలేదు, వాళ్ళకు తప్పు అనిపిస్తలేదు. ఎన్ని తప్పులు చేస్తున్నారు అంటే, ఎంత భయంకరమైన చెడుతలలో ఉన్నారు అంటే, ఈరోజు మనుషులు ఒకరిని ఒకరు బ్రతకడం కొరకు ఒకరిని ఒకరు చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది కూడా వాళ్ళకి నేరం అనిపిస్తలేదు. ఒక తోటి తన మానవుడిని, తన బంధువుని చంపినా సరే ఎంత కిరాతకంగా తయారైపోయారో చూడండి. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, చీకటిలో నడుచువారు గొప్ప వెలుగును చూశారట. ఆ వెలుగుని దేవుడు ప్రకాశింపచేయడం కొరకే ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని మన కొరకు ఈ లోకానికి
ఒక వెలుగుగా పంపించాడు ఆయన. ఎందుకు వచ్చింది ఈ వెలుగంటే, చీకటిలో ఉన్న మనల్ని, పాపములో ఉన్న మనల్ని ఆ చీకటి నుండి, పాపము నుంచి విడిపించి తన బిడ్డలుగా చేసుకొని నిత్య రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం కొరకే దేవుడు మన చీకటి బ్రతుకును తీసివేశాడు. ఇప్పుడు చెప్పు, నిజంగా నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించాలి అంటే మన చీకటి పోయిందంటవా? మనలో నుంచి పాపం పోయిందంటవా? ఒకవేళ ఇంకా చీకటినే కలిగి ఉండి మనం దేవుణ్ణి ఆరాధన చేసిన, దేవుడు మన ఆరాధనను అంగీకరించేవాడు కాదు. దేవుడికి నిజమైన ఆరాధన చేయాలి అంటే నువ్వు వెలిగించబడాలా, నువ్వు మార్పులోనికి రావాలా. నిజంగా దేవుని యొక్క దైవ కార్యం అనేది నీ జీవితంలోనికి రాకుండా నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించలేము. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటి తెలుసా? నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను అంటే, చీకట్లో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని వెలుపులకు తీసుకురావాలని, వారిని వెలిగించాలని నేను ఈ లోకానికి వచ్చాను. ఒకటి. రెండవదిగా ఈ యోహాను యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో 2వ మాట చెప్తున్నాడు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద గొప్ప వెలుగు ప్రకాశించిందంట. చదువుతున్నా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగం అండి. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. చూసారా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూశారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద అంటే మరణములు, అంటే ప్రతి మానవుడు కూడా యేసు ప్రభువారి ఈ భూమి మీదకి రాకముందు వరకు ప్రతి మానవుణ్ణి పాపము ఏలడం వల్ల మరణము వారి అందరికీ సంప్రాప్తమైంది. మరణం అనే దానికి ప్రతి మానవుడు కూడా దానికి గురవ్వలసి వచ్చిందండి. అందుకనే యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద, అంటే నరకానికి పాత్రుడవుతున్న ఆ మానవుడికి నరకము నుండి విమోచన కలిగించడం కొరకే ఆ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడట. చూడండి, అందుకన్నాడు పాపము నుండి మనల్ని వేరు చేయడమే కాక, రెండవదిగా భయంకరమైన మరణము నుండి దేవుడు మనల్ని తప్పించాడట. అందుకని అంటాడు, ఈ మరణము యేసు ప్రభువారిని కలిగిన వారికి లేదట, యేసు ప్రభువారిని కలగలేని వారికి మాత్రమే ఉందట ఈ మరణము. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, క్షమించండి 20వ అధ్యాయము 14 వచ్చినవండి. 20:14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ప్రియ సహోదరుడా, అందుకని మరణ ఛాయ గల దేశ నివాసుల మీద, మన మీద మరణ ఛాయ అన్నమాట. ఇంకా మరణించలేదు, ఆ మరణ ఛాయ మన మీదకి వచ్చిందనమాట. అంటే ఆ నరకానికి మనం పాత్రులుగా చేయబడుతున్నాం అనమాట. నరక పాత్రుల మీద కూడా దేవుడు తన వెలుగును ప్రకాశింపచేశాడు. తన వెలుగును ప్రకాశింపచేసి, అనగా వెలుగు వెలుగు అన్నాను కదా, వెలుగంటే దేవుడు, వెలుగంటే మీ అందరికీ తెలుసు. మీకు మాట చెప్తాను. ఈరోజు సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడి వల్లే ప్రతి జీవరాశి బ్రతుకుతుందంట. అవునంటారా? అంటే సూర్యుడి వల్లే ఈ సమస్త జీవరాశులు బ్రతుకుతున్నాయంట. అవునా కాదా? అవును. ఎందుకు అవును? వెలుగు లేకపోతే జీవము లేదు. అవునా? అందుకనను నిజమైన వెలుగు ఉండెను,
ఆ వెలుగులో జీవముండెను. జీవమే ఆ వెలుగు. అర్థమైందా? అందుకని అంటాడు యేసుప్రభువారు ఎవరు అంటే వెలుగు 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 అంటున్నాం. ఆ వెలుగే జీవం. మనం బ్రతికించగలుగుతుంది. ఆ వెలుగు బ్రతికించగలుగుతుందండి. ఇంతకుముందు యేసుప్రభువారు లేకపోవడం వల్ల, చీకటి ఉండడం వల్ల మరణం అనేది మానవుడికి వచ్చింది. యేసుప్రభువారు రావడం వల్ల, వెలుగు లోకానికి రావడం వల్ల ఈ వెలుగు ప్రతి మనిషిలో జీవాన్ని కలిగించిందట. సరే, చూపిస్తాను మీకు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనమండి. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉంది, ప్రాణం ఉంది. ఈ వెలుగుకి ఏముందో తెలుసా? ప్రాణం ఉందట, జీవం ఉందట. ఈ వెలుగు ఏ మనుషులైతే ప్రవేశించగలుగుతుందో ఆ వెలుగు ఆ మనిషిని బ్రతికించగలుగుతుంది. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఈ వెలుగు ప్రకాశించగలుగుతుంది. అందుకని యేసుప్రభువారిని నమ్మిన వాళ్ళందరినీ కూడా దేవుడు జీవము కలిగిన వారుగా చేశాడు, బ్రతుకుండేవారు. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అంటాడు, యేసుప్రభువారి యొక్క మాట విని దాని చొప్పున నడిచేవారట మరణములో నుండి జీవములోనికి దాటేశారు. అందుకనే యేసుప్రభువారిని కలిగిన నీకు నాకు మరణ భయం అనేది మనకు లేదు. మనం జీవములోనికి వచ్చాం. ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని కలిగించాడు యేసుప్రభువారు. రెండవదిగా మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆయన వెలుగు ప్రకాశింపచేశాడు. మరణానికి పాత్రులమైన మనల్ని, ఆ భయంకరమైన పాప శిక్షను అనుభవించి ఆ రెండవ మరణానికి పాత్రులవలసిన మనలందరినీ కూడా ఆ యేసుప్రభువారు ఆ రెండవ మరణము నుండి మనల్ని విడిపించాడండి. అందుకని యేసుప్రభువారు నమ్ముకున్న దేవుని ప్రజలకు ఏ భయము లేదన్నమాట. మరణ భయం ఇక వారికి పోయింది. ఇంకా మరణ భయం అనేది పోయింది. ఎందుకు పోయింది అంటే నా దేవుడిని నాలోనికి వచ్చాడు, నాలో జీవం ఇచ్చాడు, ఆ జీవము ద్వారా నేను బ్రతుకుతున్నానంతే. కాబట్టి నేను మరణించను. ఒకవేళ నేను మరణించిన నా శరీరానికి మరణం ఉందేమో తప్ప నా ఆత్మ చావదు, నా ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది. కాబట్టి యేసుప్రభువారు రావడానికి గల కారణం ఏంటి అంటే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగును ప్రకాశింపచేశాడట. ఎందుకు యేసుప్రభువారు ఈ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగును ప్రకాశింపచేయడానికి వచ్చాడంటే ఇక్కడ మీకు ఒక మాట చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలండి. 9వ అధ్యాయము 16-17 వచనాలు. మరణ శాసనము ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనము రాసినవాడు, ఆ మరణము అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? మరణ శాసనాన్ని రాసినవాడు మరణించితేనే కానీ ఆ శాసనము మరలా కొట్టివేయబడదు. పాపము చేసిన ప్రతి మానవుడికి మరణాన్ని రాశాడు దేవుడు. ఆ మరణాన్ని మరలా తప్పించాలి అంటే ఆయనే ఈ భూమి మీదకి వచ్చి ఆయనే మరణించాలా. అందుకని యేసుప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఏదో వచ్చాడు, పుట్టాడు, చచ్చిపోయాడు, ఇలా కాదు. మనందరం ఎలాగొచ్చాం తెలుసా? అనుకోకుండా దేవుడు మనం పుట్టించాడు, మనం ఏదో బతుకుతున్నాం, రేపు మళ్ళీ అలాగే చచ్చిపోతాం. మనకంటూ ఏమీ లేదు. దేవుడు అలాగ రాలేదు. ఒక ప్రణాళికతోటే ఆయన పుట్టాడు. ఆయనకు తెలుసు ఆయన ఎలా పుడతాడు అనేది కూడా ఆయన తెలుసు. ఒక ప్రణాళికతో పుట్టాడు. ఈ భూమి మీద బ్రతికినప్పుడు కూడా ఒక ప్రణాళికతోటే బ్రతికాడు. ఆయన మరణించినప్పుడు కూడా ఒక ప్రణాళికతోటే మరణించాడు. అందరిలాగా యేసుప్రభువారికి అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు. ఆయన ఏదో చంపేయలేదు. అది అనాది కాలంలోనే ఆయన మరణాన్ని నిర్ణయించుకున్నాడు ఆయన. అందుకనే యేసుప్రభు యొక్క మరణం అనేది కూడా ఒక వాగ్దానముతో కూడింది. అది అతని గురించి మరణాన్ని ముందే రచించారు. ఆ మరణం ముందుగానే తెలుసు ఆయనకి. అందుకని యేసుప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు,
నేను పాపిష్టుల మనుషుల చేతికి అప్పగించబడతాను, వారు నన్ను చంపుతారు, నేను సమాధి చేయబడతాను, 3వ రోజు నేను తిరిగి లేచిపోతాను. ఆయనకు తెలుసు నేను మరణిస్తాను, తిరిగి లేస్తానని కూడా ఆయన తెలుసు. ప్రియ సహోదరుడా, ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించవలసి వచ్చిందంటే ఆ మరణ శాస్త్రాన్ని రాసిన వాడే ఆయన. ఏ మానవుడైతే తప్పు చేశాడో ఆ తప్పుకి వాడి మీదకి శిక్ష వచ్చింది. ఆ శిక్షే మరణము. మనందరికీ తెలుసు. ఏమంటాడంటే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగ వచ్చెనో. నిజమే, ఈ లోకములకు ఒక్క మనుషుడి ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మానవుడికి మరణం వచ్చింది. అందుకని ఈ పాపము నుండి మానవుని విడిపించి ఆ మరణము నుండి తప్పించడం కొరకే మరలా దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకని బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అంటాడు, మొదటి ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు, కడపటి ఆదాము జీవింపచేయు ప్రాణి. సరే, యేసు ప్రభువారు ఎవరు అంటే జీవింపచేసేవాడు, జీవించేవాడు కాదు, జీవింపచేసేవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ బ్రతికించగలిగిన వాడు. అందుకనే ఈ లోకములోనికి పాపం ద్వారా మరణం ఎలాగైతే ప్రవేశించి మానవుడిని మరణశిక్షకు అర్హుడిగా చేసిందో, యేసు ప్రభువారి ద్వారా ఈ లోకానికి మరలా జీవాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన వచ్చిన తర్వాత అన్నాడు, నన్ను ఎవడైతే నమ్ముకుంటాడో వాడికి ఇక మరణము లేదు, ఇంకా వాడి జీవములోనికి ప్రవేశించగలుగుతున్నాడని చెప్పి యేసుప్రభు వారు మనల్ని, ఆయన దగ్గరికి మనం వచ్చాం కాబట్టి ఈరోజు నిన్ను నన్ను ఆ మరణము నుండి, ఆ 2వ భయంకరమైన నరకము నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడండి. అందుకనే ఈరోజు మనం అందరము కూడా ఆ మరణ ఛాయల్లో ఉన్న మనల్ని ఆ మరణ ఛాయల నుంచి విడిపించి మనకి జీవాన్ని దేవుడు దయచేశాడు. అందుకనే ఈరోజు క్రైస్తవుడికి మరణము అనేది భయం కాదు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, నువ్వు యేసు ప్రభువారిని నమ్మిన దగ్గర నుంచి మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా చావు అంటే భయపడరు వీళ్ళు. అందుకని మనం ఎప్పుడు చెప్తాం, యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా మరణించారు అంటే వాళ్ళు అంటారు నిద్రించారు అని చెప్తాం. మనం చచ్చిపోయారని చెప్పం. పలానా సహోదరి లేదా పలానా సహోదరుడు వారు యేసు ప్రభులో నిద్రించారు, నిద్రలోకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఒక రోజు లేరు, లెగుస్తారు. అందుకనే యేసు ప్రభువులో మన అందరం కూడా ఈ లోక శరీరము నుండి విడుదల పొందడం అనేది ఒక నిద్ర లాంటిదన్నమాట. నిద్రపోయేటప్పుడు ఎందుకు భయపడతాం? మనం ఈ శరీర సంబంధించిన మరణానికి మనం ఇప్పుడు భయపడం ఎందుకో తెలుసా? ఇది ఎప్పుడైనా మరణించవలసిందే. దీన్ని ఎప్పటికీ మనం ఏమి ఇలా ఉండిపోం. ఇది మరణిస్తేనే తప్ప జీవం మనలోనికి బయటికి రాదు. అందుకనే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆయన వెలుగును ప్రకటింపజేశాడు. ఆ వెలుగే మనకి జీవాన్ని ఇవ్వగలిగింది. ఆ జీవమే ఈరోజు నిన్ను నన్ను ఆ 2వ మరణం నుండి మనల్ని విడిపించింది. కాబట్టి యేసు యొక్క జీవమును కలిగి ఈ లోకంలో బ్రతుకుచున్నాం. అందుకని అంటాడు, ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామో తెలుసా? యేసు ప్రభువారి యొక్క జీవము ద్వారా, ఆయన ద్వారా మనం బ్రతుకుచున్నాం. ఆయన ద్వారా మనం బ్రతకడం ఏంటి? యేసు ప్రభు యొక్క జీవములోనికి వచ్చాం కాబట్టి ఆ జీవం మన నుండి లోకంలోనికి వెళ్తుంది. అందుకని యేసు ప్రభు అంటాడు, ఆయన అంటాడు, ఎవడైనా దప్పగొరి ఉంటే నా యొద్దకు వస్తే వాడికి నేను దాహాన్ని తీరుస్తాను. అప్పుడు నేను ఇచ్చే నీళ్లు వాళ్ళు ఎవరైతే తాగుతారో వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించగలిగితే నన్ను కలిగిన ప్రతి ఒక్కడు కూడా వారిలో నుండి జీవము లోకములోనికి ప్రవేశించగలుగుతుంది. చూడండి, ఒక్క వ్యక్తి ద్వారా ఈనాడు యావత్ ప్రపంచానికి జీవం కలిగించింది. ఒక్క యేసు ప్రభు ద్వారా. నేను చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ఒకరోజు ఒక వాదోపవాదన జరిగిందనమాట. పరలోక రాజ్యంలో నిజంగా దైవజనుడు భక్సింగ్ గారు ఎంత గొప్ప స్థానంలో ఉంటాడు అంటే, ఈనాడు ఆయన యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన ద్వారా ఈరోజు యేసు ప్రభులోనికి ఎన్నో లక్షల మంది వచ్చారు. వేల మంది కూడా కాదు, లక్షల మంది.
దైవజనుడి యొక్క ఆయన వాక్యము ద్వారా, దేవుడు తనకిచ్చిన వాక్య శక్తి ద్వారా దేవుడు తను ఎక్కడైతే వాడుకున్నాడో అలాంటి స్థలాల్లో ఎంతోమంది రక్షణ పొంది ఈనాడు కొన్ని లక్షల మంది అయ్యారు. ఈనాడు మన ఈ సహవాసము ఈనాడు మన దేశంలోనే కాక ఎన్నో దేశాల్లో మన సహవాసం ఈరోజు ఉంది. కొన్ని లక్షల మంది అన్నమాట. ఇంకా అంతమందిని ఆయన రక్షించాడు తన దేవుని యొక్క మాట చేత. నిజంగా ఆయనకు పరలోక రాజ్యంలో ఎంత ఉన్నతమైన స్థానం ఉంటుంది ఆయనకి. అలాగంటే భక్సింగ్ గారి ద్వారా ఎంతమంది ప్రభువులోకి వచ్చుంటే, భక్సింగ్ గారి కంటే గొప్ప వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు అన్నారు. భక్సింగ్ గారికి ఎవరైతే సువార్త చెప్పాడో ఆయన భక్సింగ్ గారి కంటే గొప్పడు. ఇప్పుడు భక్సింగ్ గారి ద్వారా ఎంతమంది అయితే రక్షించబడ్డారో ఈ ఆశీర్వాదం అంతా ఆయనకు కూడా వెళ్ళింది. చూసారా? అందుకనే నువ్వు నేను కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క నమ్ముకున్న తర్వాత మనం ఎందుకు దేవుని సువార్తను ప్రకటిస్తామో తెలుసా? నేను ఒక వ్యక్తిని రక్షించాను అనుకో, నా తర్వాత ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని రక్షించాడు అనుకో, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని రక్షించాడు అనుకో, ఇలాగ ఏమవుతుంది? నీకెంత లాభం తెలుసా? నీ ద్వారా నువ్వు ఒక్క వ్యక్తిని రక్షించడం వల్ల నీ ద్వారా ఎంతమంది అయితే రక్షణలోకి వచ్చారో వాళ్ళు అలా యేసుప్రభువుని చూపించారో అవన్నీ నీకు బహుమానమే. అందుకనే మనం ఎప్పుడేం చేస్తాం తెలుసా? ఈ లోకంలో జీవించినంతకాలం కొద్దిమందినైనా యేసుప్రభువులను నడిపించాలనుకుంటాం మనం. ఎందుకో తెలుసా? అలా నడిపిస్తే మనకు ఎంత ఆశీర్వాదమో తెలుసా? వాళ్ళ ద్వారా ఎంతమంది అయితే దేవుళ్ళలోకి వస్తారో, ఎప్పుడు దాకా ప్రభు వచ్చేదాకా ఈ పని అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నీ ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, వారి ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, వారి ద్వారా రక్షణ పొందిన వాళ్ళు వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, దాని అంతటికీ నువ్వు వారసుడివి. నీ ద్వారానే కదా వాళ్ళని రక్షించవు. నువ్వు చెప్పడం వరకులే కదా వాళ్ళు మారారు. అలా మారడం వల్ల నీ ద్వారా ఎంతమంది దేవుళ్ళలోకి వచ్చారో అవన్నీ నీకు ఆశీర్వాదమే. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఎందుకు చేస్తాం తెలుసా? నేను కొద్దిమందినైనా రక్షిస్తే అది నాకు ఆశీర్వాదం. నేను ఎంతమందిని ప్రభువులోకి నడిపిస్తానో అది నేను చనిపోయిన తర్వాత ఒకరోజు దాని ఆశీర్వాదాన్ని నేను చూడగలుగుతాను. అక్కడ చెప్తాను, ప్రభువా నేనేం చేశాను తండ్రి, నేను చేసింది కొద్దిమందికే నీ సువార్తను అందించాను, కొద్దిమందిని నీ ఇంటికి నేను నడిపించాను అని నువ్వు చెప్పొచ్చు. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఆ కొద్దిమంది చేత నువ్వు చేసిన ఆ కార్యమే ఈరోజు ఇంతమంది అయ్యారు. ఈరోజు ఇంతమంది అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆ రోజు నా కోసం పనిచేయడం వల్లే ఈరోజు ఇంతమంది అయ్యారు వాళ్ళు. అందుకే దాని అంతటి జీతం, దాని బహుమానం నీకు కూడా షేర్ ఉంది. ఆ షేర్ నువ్వు తీసుకోవాల్సిందే. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు మనల్ని వెలిగించాడు. ఆ వెలుగును పొందిన నీవు నేను కూడా ఆ వెలుగును ప్రచురింప చేయడానికి ప్రయత్నం చేయాలి. నీలో ఏ వెలుగైతే ఉందో ఆ వెలుగు లోకానికి చూపించు. చీకటి గల చోట అంటే పాపంలో ఉన్న మనుషులకి ఆ వెలుగును చూపించు. ఆ వెలుగును నువ్వు చూపించగలిగితే నిజంగా ఆ వెలుగు పొందిన వాళ్ళు చీకటిలో నుంచి బయటకు వచ్చి వారు కూడా జీవములోనికి ప్రవేశించగలుగుతారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా, ఒకటి, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. ఒకప్పుడు నీవు నేను కూడా యేసుప్రభువుని ఎరగక ముందు ఈ లోక సంబంధమైన మనుషులు లోకంలో ఎన్నో చెడుతనాలతో నిండిపోయిన మనల్ని, ఎన్నో పాపములతో నిండిపోయిన మనల్ని ఆ దేవాత దేవుడు వచ్చి నిన్ను నన్ను వెలిగించడానికే ఆయన ఒక వెలుగుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆ వెలుగుగా భూమి మీదకి వచ్చి మనలో ఉన్న చీకటి బ్రతుకును తీసివేయడం కొరకు, మన పాప బ్రతుకును తీసివేయడం కొరకు ఆ యేసుప్రభువు మన హృదయంలో వెలిగించాడు. అవును ప్రభువా, ఒకప్పుడు నేను కూడా ఇలాంటి చీకటి బ్రతికిన వ్యక్తిని. నా బ్రతుకంతా పాపముతో నిండిపోయింది. ఎన్నో చెడుతనాలతో పాపం సాతాను నా జీవితాన్ని పాడు చేసి, నా మనోన్నతలో గుడ్డితనం కలుగచేసి, నేను పాపముతో జీవిస్తున్న నా బ్రతుకుని నన్ను రక్షించడం కొరకు, నన్ను మార్చడం కొరకు 2023 సంవత్సరాల క్రితమే నా కొరకు ఈ లోకానికి వచ్చి, ప్రభువా ఒక లోక రక్షకుడిగా, ఒక నిజమైన వెలుగుగా ఈ లోకములో నా జీవితాన్ని వెలిగించావు. నా పాప జీవితం నుంచి విడుదల చేసావు. నా పాపములన్నీ క్షమించావు. ప్రభా, నన్ను బిడ్డగా చేసుకున్నందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. రెండవదిగా ప్రభా,
మరణ ఛాయలో ఉన్న నన్ను, మరణానికి సమీపముగా నరకానికి పోవలసిన నా బ్రతుకుని, ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చిన పాపం వల్ల ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి మరణము ఎలాగైతే సంప్రాప్తమైందో, నేను కూడా ఆ రెండో మరణానికి నేను పాత్రుడిగా అవ్వవలసిన నా బ్రతుకుని ప్రభా, ఆ మరణం నుండి నన్ను తప్పించడం కొరకే ఒక వెలుగుగా జీవాన్ని నాకు కలిగించావు. అందుకనే ఆ వెలుగు జీవముగా మారి నీ జీవము ద్వారా ఈ లోకంలో నన్ను బ్రతికిస్తూ ప్రభా, ఆ మరణము నుండి నన్ను వేరు చేశావు. అందుకని నిజమైన ఆ జీవము నాలోనికి రావడం వల్ల నేను ఈ రోజున ఏ రోజునైతే నన్ను రక్షించావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ జీవము చేత లోకములో నేను బ్రతుకుచున్నాను. నాలో ఉన్న ప్రతి చెడుతనాన్ని దూరం చేస్తావు. ఈరోజు నేను బ్రతుకుచున్నాను, ఇలాగ నేను జీవించగలుగుతున్నానంటే, ఈ రోజు వరకు ఇలాగ ఉన్నాను అంటే ప్రభా, అది నీవిచ్చిన జీవం, అది నీ శక్తి, నా వల్ల కలిగింది కాదు. అందుకని నా జీవితంలో ఆ రెండవ మరణం నుంచి విడిపించడమే కాక, రక్షించిన నాటి నుంచి నేటి వరకు నాకు దేవుడిగా మీరుండి అన్ని పరిస్థితుల్లో నన్ను కాపాడుతూ, ప్రతి పాపము నుండి చీకటి నుంచి నన్ను దూరం చేస్తూ, నన్ను ఇంతవరకు ఆత్మీయంగా నీలో ఉండేలాగా నాకు సహాయం చేసావు. అందుకే నీకు వందనాలు. అంతేకాదు ప్రభా, నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు గుండా వెళ్ళినప్పుడు అన్నిటి నుంచి నన్ను కాపాడి నాకు సహాయం చేస్తూ ఈ రోజు వరకు నన్ను భద్రపరిచావు. ఈ 2023వ సంవత్సరం మొదటి నెల మొదటి దినము నుంచి ఈ చివరి నెల తండ్రి ఈ 24వ దినం వరకు ఇంకో కొన్ని రోజుల్లో ఈ దినాన్ని సంవత్సరాన్ని ముగిస్తాను. ఈ సంవత్సరం అంతట్లో ఎన్నో పరిస్థితులు గుండా నిలిన నా జీవితంలో చాలని దేవుడిగా, శక్తిమంతుడిగా ఉండి మీరు చేసిన కార్యములకి హృదయమారాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అని ఆ ప్రభుని హృదయమారా కొద్ది సమయం ఆయన్ని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రభు మన జీవితంలో చేసిన కార్యాన్ని తలంచుకుంటూ కొద్ది సమయం ఆరాధనలో కొనసాగుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదాం.